మరో 2 గంటల్లో సిటీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఖైరతాబాద్, ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీలోని చార్మినార్, రాజేంద్ర నగర్ సహా శేరిలింగంపల్లిలో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు అలర్ట్ ఇచ్చింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వానపడే అవకాశం ఉందన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వారం రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో 3 రోజుల్లో దక్షిణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రైట్, ఇక సిటీలోని పలు ప్రాంతాలకు సంబంధించిన రెయిన్ అలర్ట్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్లో అందిస్తారు. కల్పన, వర్షాల అలర్ట్స్పై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి సమయంలో ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఎందుకంటే దాదాపు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంది. అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా మనకు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు మనకు కురిసిన వర్షం కారణంగా కూడా దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు చార్మినార్ కావచ్చు, బండ్లగూడ, హయత్ నగర్, దాంతోపాటు సరూర్ నగర్, ఆసిఫ్ నగర్, నాంపల్లి, బండ్లగూడ ఈ ప్రాంతంలో కూడా మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కూడా చాలా ప్రాంతాలు మనం చూసుకున్నట్టయితే ఇటు చార్మినార్ జోన్, ఓల్డ్ సిటీ ఆ సైడ్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రాయన్గుట్ట, మలక్పేట, ఎల్బీ నగర్, గోష్మహల్, మేదీపట్నం, బహదూర్పుర, సైదాబాదు, ఫలక్నామా, అంబర్పేట, అమీర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతంలో కూడా మనకు మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అదేవిధంగా ప్రస్తుతం కూడా మనకు తేలికపాటి జల్లులు అయితే పలు ప్రాంతాల్లో నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా వనస్థలిపురం కావచ్చు, ఆ పరిసర ప్రాంతంలో అయితే చిన్నపాటి చిన్న చినుకులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతాలు కనుక మనం చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు ఎల్బీ నగర్, దాంతోపాటు చార్మినారు, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లితో పాటు ఆ సరౌండింగ్ జీహెచ్ఎంసీ ఏరియాస్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు సాయంత్రం సమయంలో ఎక్కువగా మనకు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం అవడంతో కూడా ఈ సమయంలో మనకు వర్షాలు కురిస్తే ఎప్పటికీ కూడా మనకు ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్గానే ట్రాఫిక్ ఉంటుంది. అదేవిధంగా వర్షం పడితే ఇంకెక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఏరియాకి వర్షం అంటే రెయిన్ అలర్ట్ ఉండడంతో కూడా జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు ఎల్బీ నగర్, వనస్థలిపురం, చార్మినారు సో ఆ సైడ్ మాత్రం ఒక చిన్న చినుకులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. తదుపరి కూడా మనకు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఇప్పటికే చాలా వరకు కూడా వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో ఇప్పటికే మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉదయం నుంచి చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఇటు నల్గొండలోని శాలిగౌరారంలో దాదాపు 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా సూర్యాపేటలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా తిరుమలగిరి ప్రాంతంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జనగాంలోని దేవరూప్ల ప్రాంతంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరిలోని అడ్డగూడూరు ప్రాంతంలో కూడా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నారాయణపేట కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, దాంతోపాటు సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దాంతోపాటు పలు ప్రాంతాలకు సంబంధించి 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా హైదరాబాద్ ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా నమోదైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం మనము చెప్పుకుంటూ ఉన్నామో అల్పపీడనం ఈ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో కూడా మనకు హెచ్చరికలు జారీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే 3 గంటలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాదు, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్తో పాటు ఇటు మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూలుతో పాటు నల్గొండ, నారాయణపేట, నిజామాబాదు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం, దాంతోపాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా
అధికంగా ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఈదురుగాలు చూసుకున్నట్టయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మనకు వారం రోజులు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్కరోజు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ జిల్లాలకు సంబంధించి. ఇక రేపటి నుంచి మనం చూసుకున్నట్టయితే దాదాపు వర్షాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అయితే ఏదైతే అల్పపీడన ప్రాంతం మనకు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుందో ఆ అల్పపీడన ప్రాంతం అయితే మరింత బలపడి తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి, రేపు వాయుగుండం, ఎల్లుండి తీవ్ర వాయుగుండం, ఇక 27 తారీఖు మనకు తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుందో ఆ దిశను బట్టి కదిలికను బట్టి అది ఆంధ్ర తీరంలో మనకు తీరం దాటుతుందా, లేదంటే భువనేశ్వర, లేదంటే ఒడిశా ప్రాంతంలో తీరం దాటుతుందా, దాని కదలికను బట్టి తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ రోజు భారీ వర్షాలు, అదేవిధంగా 26వ తారీఖు సాయంత్రము, 27, 28 కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ తుఫాను కదిలే దాన్ని బట్టి కూడా మనకు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ముఖ్యంగా పంట చేతికొచ్చే సమయం ఇది. చాలా వరకు ఇప్పటికే ఇటు రైతులకు సంబంధించి కూడా వడ్లు, మొక్కజొన్న, మిర్చి, కాటన్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మార్కెట్లకు తీసుకెళ్తున్న సమయము. సో ఇట్లాంటి సమయంలో కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తూ ఉండడంతో కూడా తీవ్రంగా రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి తరుణంలో కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు రైతులు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన అధికారులతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్, కలెక్టర్స్కి కూడా ఎప్పటికప్పుడు కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు అంతా కూడా మనకు మేఘకృతమైన వాతావరణం కొనసాగింది. ఇక రేపు మనం చూసుకున్నట్టయితే కాస్త ఎంత తీవ్రత ఉన్నప్పటికీ కూడా మనకు భిన్నమైన వాతావరణాలు ఉంటూ దాంతోపాటు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక 26 తారీఖు నుంచి అయితే మనకు పూర్తిగా మేఘకృతమైన వాతావరణంతో పాటు ముసురు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 27, 28 అయితే భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా ఛాన్స్ ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాబోయే 3 గంటల పాటు కూడా పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జ్యోతి.